ప్రాంతాలైనటువంటి సుబ్బంపేట, పల్లిపేట, ఉప్పాడ, మూలపేట, అమీనాబాదు, కోనపాపేట ఈ గ్రామాల్లో ఈ పెతాయి తుఫానుని దృష్టిలో పెట్టుకుని తీవ్రమైనటువంటి వాళ్ళు అసౌకర్యానికి గురయ్యారు. వాళ్ళు ఈ చలికి చాలా ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా ఈ తుఫాను వలన వాళ్ళకి ఈ షెల్టర్లో, పునరావాస షెల్టర్లో పూర్తి వసతులు కల్పించబడలేదని, వాళ్ళకి వాళ్ళ ఆకలి పూర్తిగా తీరలేదని ఈరోజు తెలిసిన దాని మీదట నేను నా వ్యక్తిగతంగా ప్రభుత్వం ఇచ్చేంత ధన సహాయం చేయలేకపోయినా వ్యక్తిగతంగా నాకు తోచినటువంటిది ఒక 5 కేజీల బియ్యం, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు, 1 కేజీ వంకాయలు, 1/4 కేజీ కందిపప్పు ఒక కిట్గా తయారు చేసి ఈ కోనపాపేటలో గ్రామస్తులందరికీ కూడా పంచడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం రూపత్పల్లి మండలంలో కోనపాపేట గ్రామంలో మరి సముద్రం ఒడ్డు నుండే బాధితులకు ప్రభుత్వం ద్వారా కానీ స్థానిక ఎమ్మెల్యే ద్వారా కానీ ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని మా జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులకి మన కొలపోలు అనిశెట్టి వెంకటేశ్వరరావు గారికి తెలియపరచడం జరిగింది. వెంటనే ఆయన అక్కడ ఎంతమంది ఉన్నారని చెప్పేసి అడిగితే అక్కడ 47 మంది ఉన్నారని చెప్పారు. ఆ 47 మందికి కూడా కొద్ది రైసు, పప్పు, ఉల్లిపాయలు ఇలా ఒక కిట్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పటికి వచ్చి మమ్మల్ని ఎవరో కలలేదు, అయినా సరే జనసేన పార్టీ వాళ్ళు వచ్చి కలిసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మన సుబ్బారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. వాళ్ళు